విశాఖ ఆర్కే బీచ్ రోడ్లో ఇసుక లారీ బీభత్సం సృష్టించింది. నోవాటెల్కు ఎదురుగా ఉన్న చిల్డ్రన్స్ పార్క్లోకి ఇసుక లారీ దూసుకుపోయింది. జనం లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్కు గాయాలయ్యాయి. బ్రేక్ ఫెయిల్ కావడంతోనే ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. గతంలో ఇదే ప్రాంతంలో 2 సార్లు ప్రమాదాలు జరిగాయి. బీచ్ రోడ్లో వరుసగా ప్రమాదాలు జరుగుతూ ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. వైజాగ్ బీచ్ రోడ్డులో ఇసుక లారీ బీభత్సం సృష్టించింది. ఈరోజు తెల్లవారుజామునే పెద్ద ఎత్తున ప్రమాదం సంభవించినటువంటి పరిస్థితి ఉంది. పందిమెట్ట జంక్షన్ నుంచి కిందకు వస్తున్నటువంటి సందర్భంలోనే అదుపు తప్పి బ్రేక్ ఫెయిల్ కావడంతో పూర్తిగా రాజీవ్ గాంధీ చిల్డ్రన్స్ పార్కులోకి ఈ భారీ ఇసుక లోడ్తో ఉన్నటువంటి లారీ లోపలికి వచ్చినటువంటి విజువల్స్ని మనం గమనించవచ్చు. అక్కడ రిటైనింగ్ వాల్ ఉంటుంది. రిటైనింగ్ వాల్ వద్ద కూడా గతంలో ప్రమాదాలు తరచూ జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే అక్కడ కూడా ఒక రక్షణ గోడ లాంటిది ఏర్పాటు చేశారు. దాన్ని ఢీకొట్టి ఆ రిటైనింగ్ వాల్ అంతా కూడా ఏ విధంగా కుప్పకూలిందో ఒకసారి మనం విజువల్స్లో క్లియర్గా గమనించవచ్చు. ఆ రిటైనింగ్ వాల్ నుంచి కింద సర్వీస్ రోడ్డును కూడా దాటుకొని దాదాపు ఇందిరాగాంధీ చిల్డ్రన్స్ పార్క్లోకి వచ్చినటువంటి పరిస్థితి అయితే మనం ఇక్కడ గమనించవచ్చు. పెద్ద ఎత్తున రిటైనింగ్ వాల్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయ్యి అత్యధిక లోడుతో ఈ లారీ వస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతూ ఉంది. అందుకు అనుగుణంగా ప్రమాదం జరిగిందని, ఓవర్లోడ్తో రావడం వల్లనే ఇంత పెద్ద ఎత్తున ప్రమాదం సంభవించిందని చెప్పి ఇప్పటికే పోలీసు అధికారులు ఒక ప్రాథమిక అంచనా కూడా రావడం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ఒక వ్యక్తికి కూడా స్వల్ప గాయాలైనట్టుగా తెలుస్తోంది. ఒకవేళ ఈ 2 రిటైనింగ్ వాల్స్ లేకపోతే నేరుగా ఈ చిల్డ్రన్స్ పార్క్ను దాటుకొని సముద్రం ఒడ్డుకి లారీ వెళ్ళేటువంటి ప్రమాదం కూడా ఉండేది. అయితే 2 గోడలను ఢీకొన్న తర్వాత ఇక్కడ ఆగిపోవడం జరిగింది. ఇప్పుడు పూర్తిగా ఈ లారీని తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే శ్రీకాకుళం నుంచి ఇసుకను లోడ్ చేసుకొని విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లో జరుగుతున్నటువంటి పనుల వద్దకు ఇసుకను తీసుకెళ్లడానికి ఈ లారీ ఈ మార్గం గుండా వచ్చినట్టుగా మనకు సమాచారం అందుతుంది. వాస్తవానికి లారీలు వచ్చేటువంటి మార్గం ఇది కాదు. ఈ రోడ్డు కూడా పూర్తిగా స్లోప్ ఉంటుంది. పైనుంచి కిందకి దిగేటువంటి క్రమంలోనే పూర్తిగా కిందకి దిగేటువంటి క్రమంలో ఏదైనా భారీ లోడ్తో వస్తే కనుక అది వెంటనే అదుపు తప్పేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. ఆ క్రమంలోనే ఈ ప్రమాదం జరిగిందని ఇప్పటికే ప్రాథమికంగా నిర్ధారిస్తున్నటువంటి పరిస్థితి. ప్రమాదానికి గల పూర్తి వివరాలు కూడా మరి కాసేపట్లోనే వెల్లడయ్యేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. వాస్తవానికి ఓవర్లోడ్తో వెళ్ళేటువంటి లారీలు కానీ లేకపోతే ఇతరత్ర లారీలు కానీ ఈ మార్గం గుండా రావడానికి లేదు. పోర్టుకు సమీపంలో ఉన్నటువంటి మరో మార్గం ఉంటుంది. ఆ మార్గం ద్వారా రావాల్సి ఉంటుంది. కానీ గూగుల్ మ్యాప్ ద్వారా డ్రైవర్ ఇదే మార్గంలో రావడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందనేది ప్రాథమికంగా నిర్ధారిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శంకర్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ బీచ్ రోడ్ నుంచి.